హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు మరియు వారి యొక్క తల్లిదండ్రులకు ఏపీ ప్రభుత్వం అయితే ఒక అదిరిపోయే శుభవార్తనైతే అందించడం జరిగిందండి. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. తల్లికి వందనం పథకం కింద 13,000 రూపాయలు ఎప్పుడు విడుదల చేసేందుకు అవకాశం ఉంటుంది అటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అప్పుడే మీకు తల్లికి వందనం పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారం అనేది అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం పథకాన్ని అయితే గత ఏడాదిలో అయితే ప్రారంభించడం జరిగిందండి. అమ్మ ఒడి అనే పేరు మీద ఉన్న ఈ పథకాన్ని తల్లికి వందనంగా మార్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు మరియు వారి యొక్క తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం అందించడం కోసం అయితే గత ఏడాదిలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి, తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాల్లోకి 13,000 రూపాయలు ఏపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అయితే జమ చేయడం జరిగిందండి. సో ఇప్పుడు రెండో విడత కింద ఈ ఏడాది జూన్ 19వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లిదండ్రుల ఖాతాల్లోకి ఈ అమౌంట్ అనేది విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ పథకానికి సంబంధించి వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకమే తల్లికి వందనం పథకం అండి. ఈ పథకానికి సంబంధించి రీసెంట్గా చూసుకున్నట్లయితే పత్రికాముఖంగా అయ్యుండొచ్చు, లేదా అధికారుల నుంచి ఒక అదిరిపోయే అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రాష్ట్రంలోని తల్లులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి తల్లికి వందనం పథకాన్ని జూన్ 19వ తేదీన విడుదల చేయాలని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లయితే సమాచారం అండి. గతంలో ఉన్న అమ్మఒడి పథకాన్ని మరింత మెరుగుపరిచి నిబంధనలను కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగిందండి. అమ్మఒడి అనే పేరు మీద ఉన్న పథకాన్ని తల్లికి వందనంగా మార్చి అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు తల్లికి వందనం పథకాన్ని జూన్ 19వ తేదీన అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదనేది జమ చేయాలని నిర్ణయించుకున్నట్లయితే సమాచారం అండి. ఈ అమౌంట్ మీ బ్యాంక్ ఖాతాల్లోకి జమ అవ్వాలంటే మీరు ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అనేటువంటి సమాచారాన్ని అనేది తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే ఏపీలో విద్యార్థులు ఖచ్చితంగా ప్రభుత్వ లేదా గుర్తింపు పొందినటువంటి ప్రైవేట్ పాఠశాలలో చదువుతూ ఉండాలి. ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందినటువంటి ప్రైవేట్ పాఠశాలలో చదువుతూ ఉంటేనే ప్రైవేట్ విద్యార్థులకు కూడా ఈ తల్లికి వందనం పథకం కింద లబ్ధి పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి వారికి యథావిధిగా ఈ నిధులు అనేవి రావడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివాసులై ఉండాలి. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులకు, పిల్లలకు మాత్రమే ఈ తల్లికి వందనం పథకం కింద లబ్ధి పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా కనీసం హాజరు అనేది, అటెండెన్స్ అనేది స్కూల్లో 75% ఎక్కువగా ఉంటేనే మీకు ఈ నిధులు అనేవి రావడం జరుగుతుందండి. 75% కంటే తక్కువ కనుక ఉన్నట్లయితే మీకు తల్లికి వందనం పథకం కింద 13,000 రూపాయలు తల్లుల ఖాతాల్లోకి జమ కావు. సో ఓకేనా. అదేవిధంగా తల్లికి ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి. ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ సీడింగ్ అయి ఉండాలి. అదేవిధంగా ఈకేవైసీ పూర్తి చేసుకొని ఉండాలి. తప్పనిసరిగా ఎన్పిసిఐ పూర్తి చేసుకొని ఉండాలి అంటే సమాచారం అండి. బ్యాంక్ అకౌంట్కి ఇవన్నీ లింక్ చేసుకొని ఉంటేనే మీకు మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి 13,000 రూపాయలు జమ అవుతాయి అనేది ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా మీరు ఎన్పిసిఐ లింక్ చేయించుకుంటేనే డీపీటీ రూపంలో డైరెక్ట్గా మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి 13,000 రూపాయలు తల్లికి వందనం పథకం కింద జమ కావడం జరుగుతుంది. సో ఓకేనా, ఒకసారి ఎన్పిసిఐది లింక్ అయి ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఓకేనా, ఒకవేళ కనుక లింక్ కాకుండా కనుక ఉన్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి బ్యాంకులకు వెళ్ళి మీరైతే లింక్ చేయించుకోండి వెంటనే. అప్పుడే మీకు ఈ నిధులు అనేవి జమ కావడం జరుగుతుంది. సో ఓకేనా. అదేవిధంగా 4 చక్రాల వాహనం అంటే కారు ఎవరైతే కలిగి ఉంటారో వారికి ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు అవకాశం అయితే ఉండదు. ఎవరైతే 4 చక్రాల వాహనం కారు ఉపయోగించుకోకుండా ఉంటారో వారికి మాత్రమే ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఇంటర్ మొదటి సంవత్సరం జాయిన్ అవుతూ ఉన్నారో వారు ఖచ్చితంగా తప్పనిసరిగా బ్యాంక్ ఖాతా తెరవాలని ఎస్సీ సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ మంత్రి అయితే తెలియజేయడం జరిగిందండి. 2026-27 విద్యా సంవత్సరం నిధులు జూన్లో విడుదలవుతున్న సందర్భంలో అర్హులైన ఎస్సీ విద్యార్థులు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి అంటే సమాచారం అండి. పోస్ట్ ఆఫీస్ అయినా సరే ఓపెన్ చేసుకోవాలని
ఎన్పిసి లింక్ చేసుకోవాలని మనకైతే అధికారులు అయితే సూచించడం జరిగిందండి. ఎస్సీ విద్యార్థులు ఖచ్చితంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వారు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటేనే తల్లికి వందనం పథకం కింద 13,000 రూపాయలు బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయంటే సమాచారం. సో ఓకేనా, ఖచ్చితంగా ఈ సమాచారాన్ని ఎస్సీ విద్యార్థులకు షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలామంది లబ్ధిదారులు ఒక డౌట్ అయితే ఉందండి. తల్లికి వందనం పథకం కింద 15,000 రూపాయలు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది కదా. కాకపోతే 13,000 రూపాయలు ఎందుకు విడుదల చేస్తున్నారు అనైతే చాలామంది అడుగుతున్నారు. వారికి సంబంధించి కూడా తెలియని వాళ్ళు కనుక ఉన్నట్లయితే వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారని అయితే తెలియజేస్తున్నానండి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 15,000 రూపాయలు విడుదల చేస్తామని చెప్పినప్పటికీ ప్రతి విద్యార్థి దగ్గర 2,000 రూపాయలు కట్ చేసుకొని 13,000 రూపాయలు ఎందుకు విడుదల చేస్తున్నారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే స్కూల్ మెయింటెనెన్స్ ఖర్చుల కోసం 2,000 రూపాయలు మినహాయించి మిగతా డబ్బులు అనేవి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదేనండి ఇన్ఫర్మేషన్ అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. రాబోయే రోజుల్లో స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో రావడం జరుగుతుంది. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఎండ్ వరకు చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.